హలో గైస్. సో మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో వచ్చాను. సో అది కూడా ప్రాంక్ వీడియోతో. అది మళ్ళీ మా ఆయన మీదే. సో ఈసారి నాకు హెల్ప్ అవ్వడానికి చేయడానికి మా డాడీ కూడా వస్తున్నారు. నేను చాలా ఎక్సైటెడ్ అండ్ చాలా హ్యాపీగా ఉన్నా గైస్, బికాస్ మా డాడీ ఇట్లాంటి సెన్సిటివ్ మ్యాటర్స్లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వరు. సో చూద్దాం హౌ ఇట్ విల్ టర్న్ అవుట్ అనేది. ఎందుకంటే నార్మల్గా మా డాడీకి ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండవు. ఎవరైనా ప్రాంకులు చేస్తారో అసలు తిడతారు, ఎందుకు అట్లా చేయడం ఏంటి అని. సో పాపం నా ఫోర్స్ వల్ల సరే చేస్తానని అన్నారు. చూద్దాం ఎట్లా అవుతుందో ఏంటో. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ మై ఫాదర్ యాక్టింగ్. ఎప్పుడు చూడలేదు, ఆయనకు అబద్ధం అనే మాట రాదు నార్మల్గా. సో మా ఆయన అసలు నార్మల్గా మా ఆయన అయితే నాకు తెలిసి మళ్ళీ నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు. అసలు ఆయనకు నా మీద నమ్మకమే లేదు. నేను ఏం చేసినా కూడా ప్రాంక్ చేస్తాను అనుకుంటాను కావచ్చు ఇప్పుడు మేబీ. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు కూడా చిన్న చిన్న ప్రాంక్స్ చేసేదాన్ని ఆయన మీద. సో ఆయనకు అట్లా నమ్మకం పోయింది యాక్చువల్గా నా మీద. నా నమ్మకం అంతా పోగొట్టుకున్నా. సో చూద్దాం గైస్. ఇప్పుడైతే టైం 9:15 అయింది. సో మేబీ ఇంకో హాఫ్ అన్ అవర్లో అట్లా రావచ్చు. కెమెరా సెట్ చేయడానికి నానా తిప్పలు పడుతున్నా గైస్. ఎక్కడ పెట్టినా కూడా హీ విల్ రికగ్నైజ్. ఎక్కడున్నా కూడా ఇట్లా వెతుక్కుంటారు అన్నట్టు. సో చూద్దాం. ఇంత అయినాక అసలు ఫస్ట్ ఆయన ఎట్లా రియాక్ట్ అవుతారు. అయ్యో మీకు అసలు ఇంతకీ ఏ ప్రాంక్ చేయాలో కూడా చెప్పలే కదా, గోల్డ్ పోయిందని ప్రాంక్ చేయబోతున్నా గైస్. సో ఇదివరకు నేను చాలా చెప్పిన ఆయనకి గోల్డ్ నా దగ్గర ఆగదు, ఎక్కువ పోతుంది. సో అట్లా ఏమైనా కొంచెం నమ్మొచ్చు. వేరే ప్లాన్స్ ఉండే వేరే ప్రాంక్ చేద్దాం అనుకున్నా, బట్ ఇదైతే కొంచెం నమ్మొచ్చు అని అనిపించింది. సో చూద్దాం గైస్. వీడియోలోకి వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేయండి. ఫన్ ఉండడానికి ట్రై చేస్తా, బికాస్ మా డాడీ కొంచెం కామ్గా ఉంటారు కాబట్టి మేబీ ఫన్ క్రియేట్ అవ్వదేమో, బట్ ఐ విల్ ట్రై టు క్రియేట్ లాట్స్ ఆఫ్ ఫన్. సో చూద్దాం. మీరైతే మా ఆయన ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వద్దు గైస్. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. గైస్ నేను ఇక్కడ ఫోన్ ఎక్కడ సెట్ చేయాలో కెమెరా చాలా తిప్పలు పడుతున్నా. సో ఆ పైనుండి పెడితేనేమో కనిపించేమో అనిపించింది. సో ఇంకో ప్లేస్లో చూస్తేనేమో అంత క్లారిటీ అనిపించట్లేదు లైట్ల వల్ల. సో ఇప్పుడైతే మా ఆయన ఇంకా వస్తున్నారు. సో అంటే ఇంకా నియర్ బై ఉన్నానని అన్నారు, వెయిట్ చేస్తున్నా. అక్కడ పైన పెట్టా కనిపిస్తానా లేదా, అసలు డాడీ వాయిస్ క్లియర్ ఉంటుందా, ఫేసెస్ క్లియర్ కనబడుతుందో లేదో అని. నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు కదా గైస్. ఏదో ఇప్పటి నుంచే ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నా. అసలు మామూలుగా కాదు. నేను అటు ఇటు చూస్తాను. నా టెన్షన్ అవుతుంది, ఎందుకో తెలీదు. నాకు ప్రాంక్ చేయాలంటే టెన్షన్, ఎందుకంటే మా ఆయనకి ప్రాంక్స్ అంటే భయం. అంటే ఎందుకు సెన్సిటివ్ మ్యాటర్స్ కదా అని చెప్పి ఆయన భయానికి నాకు ఇంకొంచెం భయం ఎక్కువ అవుతుంది యాక్చువల్గా. చూడండి గైస్, అసలు నా టెన్షన్ నేను ఎగ్జామ్స్కి కూడా ఎంత భయపడను కావచ్చు, అట్లా భయపడుతున్నా. ఇక్కడ మా డాడీ అడుగుతున్నారు ఎట్లా చెప్పాలి, ఏం చేయాలని చెప్పి. మా డాడీ కూడా అంత ఎక్స్పీరియన్స్ చెప్పాయి కదా, నచ్చదని చెప్పి. సో నేను చెప్తున్నా, ఇట్లా చేయండి, నేను వచ్చేసరికల్లా ఆల్రెడీ నేను పోగొట్టుకున్నా, మీరు తిడుతున్నట్టు చేయండి డాడీ, అట్లయితే నమ్ముతారని చెప్పి నేను చెప్తున్నా. సో మా ప్రాంక్ ఆయన వచ్చాక చూడండి, నేనే నవ్వుతున్నా. మా డాడీ అన్న చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నారు, కానీ నాకు మా డాడీని చూస్తే ఇంకా నవ్వు వస్తుంది, నన్ను చూసరికి మా డాడీకి నవ్వు వస్తుంది. ఇద్దరం నేనైతే కంట్రోల్ చేసుకోలేకపోయినా. నిజంగా గ్రేట్ డాడీ అయితే. సో గైస్ ఇక్కడైతే చూడండి, ఇంకా మా ఆయన వచ్చేసారు, ప్రాంక్ స్టార్ట్ అయింది. ఎంజాయ్ చేయండి గైస్. అబ్జర్వ్ మై డాడ్. ఎక్కడ పడితే అక్కడ పడితే ఎట్లా, ఏది పడితే అది పడేస్తాడన్నా. అదే పాప వాళ్ళు వస్తే, వాళ్ళు ఎవరు వస్తే గొలుసు చేసింది అక్కడ పడేసింది, దొరుకుతుంది. మొన్న చేయించలే అంటే తీస్తారా, పాప పోతే అట్లా తీస్తారా మరి. చూసుకో, వాళ్ళు చూసినా అక్కడ తీసినావా, పెట్టినావా, ఎక్కడ పెట్టినావు చూడు. ఎంత అదేంది ఆటలు అనుకుంటాను, బంగారం అది. పైకి కనపడవు కానీ మంచి కామెడీ ఉంది నీలో. ఎట్లా అవుతుంది, ఎంత జాగ్రత్త ఉండాలి ఏంది. ఊరికే మధ్యాహ్నం తీసి పక్కకు పెట్టాను, ఎక్కడ అట్లా పోతే ఎక్కడ జారింది, జారిపడ్డదా, ఎక్కడ పడ్డది. మాక్సిమం తీయను, మరి ఎక్కడ పోయిందో అర్థం కాదు. దొరికేది బంగారం అది. ఏం చేస్తాం, దొరకదు అంటే దొరకదు అంటాను, పోయిందంటే సరే అంటారు.
రెండింటికి ఆన్సర్ అంటే నేనేం చేస్తాను చెప్పండి. ఇంకా యాక్సెప్ట్ చేయాలి, దొరికినప్పుడు దొరకాలి, గుర్తు తెచ్చుకోవాలి, నేను చేస్తాను. చూడు చూడు ఇక్కడ సోఫాల కింద చూసిన అంతా ఇది పీకి పెడుతుంది ఆ బెడ్ సందులో ఎక్కడ పడుస్తుంది అక్కడ కూడా పెట్టినా. పొద్దున మొత్తం అంతా క్లీన్ చేసి కింద పైన మళ్ళీ జడుపు ఊడు లేదు, లేకపోతే అక్కడే ఎక్కువ నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. అక్కడ నీకు అక్కడే ఉంటుంది. ఆ రూమ్ లో మళ్ళీ షెల్ఫ్ లో ఎక్కడ పెట్టావో, లేకుంటే బంగారం ఎక్కడ పెట్టావో కింద అంతా గోల్డ్ ఏం కాదు, ఏం కాదు తల్లి, టైం దొరుకుతుందిలే, ఇబ్బంది ఏం లేదు. అది గోల్డ్ అమ్మా. సరే గోల్డ్ ఏమవుతుంది, నన్ను తిడుతుంది అప్పటి నుంచి డాడీ. సరే దొరికే టైంలో దొరుకుతుంది, వదిలే ఎత్తుకో, అంతే కదా. పక్కింట్లో కూడా వెతికేసి వచ్చాను. మీరు ఎప్పుడు కూడా లేదా నాకు ఏదన్నా పోయింది కానీ అది అసలు ఎప్పుడు పోలే. అంతగా గుంజినా కూడా సన్నగా ఉన్నా కూడా నువ్వు తీసావు కదా, అది పోయిందా? నువ్వు తీసావు, లేదు తీసి పక్కకు పెట్టినట్టు గుర్తుంది. మళ్ళీ పెట్టుకున్నాను ఎక్కడ పెట్టినట్టు అసలు నాకు అది అక్కడ ఒక చైన్ బట్టన్, రెండు చైన్ బట్ట కనిపించలే. మరి నిన్నటి నుంచే కదా, 3-4 ఉంది, నాకు పొద్దున కూడా ఉంది. అది తీసాను కదా. మెల్లి ఆడుకుంటానేమో, నేను ఎవరు కూర్చున్నా అని చూస్తాను. నేను వెతకని ప్లేస్ లేదు అప్పటి నుంచి, మూవీల నెంబర్ నుంచే వెతుకుతాను తెలుసా. చివరికి ఆ రూమ్ లో అయ్యో నిద్ర సడన్ ఊరికి వస్తారేమో అని చెప్పి బయటకు వచ్చారు. డాడీ చూసి నేను బోడ కనబడుతుంది మళ్ళీ అని చూసరికి ఎట్లా డాడీ డాక్టర్ పొద్దున చూడు, లేకపోతే ఎక్కడైనా పెట్టినా మా దిండి కింద అదో ఇదో వేసుకో. పడేస్తున్నా. అదెందుకు పడేస్తుంది అసలు? నేను ఎక్కడన్నా నడుస్తుంటే పోయిందా అమ్మగా పంటలో నల్ల తెరవడదు. ఎక్కువ పడింది ఏమో పొద్దున నుంచి నేను అబ్జర్వ్ అయ్యా. డాడీ జస్ట్ 15 minutes ముందు బయటకు వచ్చిన. పొద్దున వేసుకున్నాను, పొద్దున ఉంది. మళ్ళీ ఎప్పుడు మధ్యాహ్నం తీసి పక్కకు పెట్టా. కాఫీ అది ప్యాక్ పెట్టుకుంటా బెడికి. సరే ఆ రూమ్ లోనే ఉంటాను. సర్లే ఇప్పుడు చేంజ్ ఎట్లా దొరికేదేమో దొరుకుతుంది, ఏం చేస్తావు? నాకేం తెలుసు నువ్వు ఎక్కడ కూర్చున్నావు, ఫేస్ ప్యాక్ ఎక్కడ పెట్టావు, సన్ ఫేస్ ప్యాక్ ఎక్కడ పెట్టావు. మళ్ళా అక్కడ ఆయన దగ్గర పోయి మళ్ళీ అడుగు. 40 ఏ 40 అయింది అప్పుడు, అది ఉన్నది కాబట్టి పుష్కలం ఉండేది. చిన్నప్పటి నుంచి గోల్డ్ ఆగానే ఆగదా నాకు అసలు. అది తీసుకోకూడదు, ఇంకెందుకు బంగారం ఇంకో పడగలదు అనేది. మళ్ళా ఉద్యోగం 60 ఏళ్ళు దొరికిందా మరి? నాకు ఇంట్రెస్ట్ పోయింది. తెలుసు అయితే నాకే పెట్టింది అది. ఓహో ఇది భలే ఉంది అబ్బా. సో అది గైస్ నిన్నటి ప్రాంక్ అది. సో నేను దానికి ఎండింగ్ ఏమి ఇవ్వలేదు, సో ఇప్పుడు ఇస్తున్నా. సో చూసారు కదా, మా ఆయన పెద్ద రియాక్ట్ అవ్వడం ముందే చెప్పాను, అవ్వలేదు కూడా. చూద్దాం, చిన్నగా అయితే ప్రాంక్స్ ఇంప్రూవ్ అవుతుంది. బట్ ఆ ప్రాంక్ వీడియో తర్వాత మా ఆయన ఇప్పటి నుంచి నేను అసలే నమ్మను అని చెప్పేశారు. సో ప్రాంక్ అండ్ రాంగ్ ఏమో నాకు తెలియదు, బట్ నమ్మేశారు కేసు ముందు. సో ఫన్ ఉందో లేదో చూడండి. మా డాడీ కూడా బాగా కోఆపరేట్ చేశారు. సో అంతే గైస్, నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.